హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఎలాగైనా అవనికి మీనాక్షికి న్యాయం జరగాలి. మీనాక్షి పాపం చాలాసార్లు అవమానపడింది. లేదు, ఇక అవని తండ్రి ఇక మీనాక్షి భర్త గురించి నిజాన్ని అందరి ముందు తెలియజేయాలి అని రాజేంద్ర అయితే నిర్ణయించుకుంటాడు. ఇక రాజేంద్ర అయితే ఎలాగైనా ఇక ఈ పార్టీలో మీనాక్షికి అవనికి న్యాయం జరిపిస్తాను అని ఇక అనుకుంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే ఇంట్లో వాళ్ళంతా రెడీ అవుతారు. ఇక అప్పుడే రాజేంద్ర ప్రసాద్ వెంటనే మనం ఫామ్ హౌస్కి బయలుదేరాలి, అక్కడ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి, మనం వెళ్ళడమే లేటు అని ఇక రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా హడావిడిగా రెడీ అయి కార్లలో ఫామ్ హౌస్కి బయలుదేరుతారు. ఇక రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే పల్లవి, ఇదేంటి మామయ్య గారు ఎన్నడూ లేంది ఈరోజు ఫామ్ హౌస్కి పిలిచి ఇలా చేయడం ఏంటి, పార్టీ ఏంటి, అనుకోకుండా గెట్ టుగెదర్ లాంటిది అనడం ఏంటి, అసలు నాకేమీ అర్థం కావడం లేదు అని ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రాజేంద్ర అయితే ఎంతకైనా మంచిది, ముందుగా మీనాక్షి చెల్లెల దగ్గరికి వెళ్ళాలి, ఆ తర్వాత పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చి ఆ చక్రధర్ని కూడా ఈ ఫామ్ హౌస్కి వచ్చేలా చేయాలి. ఇక ఆ పోలీసుల ద్వారా చక్రధర్కి తీసుకువచ్చి ఆ తర్వాత చక్రధర్కి తగిన విధంగా బుద్ధి చెప్పియాలి ఇక అని అనుకుని వెంటనే రాజేంద్ర ప్రసాద్ ముందుగా మీనాక్షి దగ్గరికి వెళ్తాను అని మీనాక్షి దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే అన్నయ్య గారు మీరేంటి ఇలా రావడం అని మీనాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే రాజేంద్ర ప్రసాద్, అమ్మ మీనాక్షి నువ్వు నాతో ఒక్కడికి రావాలమ్మా అని అనగానే, ఏంటన్నయ్య గారు ఏం జరిగింది, మళ్ళీ ఏదైనా గొడవ అయిందే ఇంట్లో ఆ పల్లవి వల్ల అని అంటూ ఉంటుంది. లేదమ్మా, ఒక విషయం తెలియాలి నీకు కూడా, అందుకే నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఈరోజు మా ఫామ్ హౌస్లో పార్టీ ఉంది, అందుకు నువ్వు రావాలమ్మా అని అనగలే. లేదన్నయ్య, నేను వస్తే మళ్ళీ గొడవలు అవుతాయి, లేదు నేను రాలేనన్నయ్య అని మీనాక్షి అనగానే, లేదమ్మా ముఖ్యంగా నువ్వే ఉండాలి అని అనగానే అప్పుడే మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య ముఖ్యంగా నేనుండడం ఏంటి అని అనగానే, అమ్మా నువ్వు అవని తరపున ఇక నువ్వు మాత్రమే మా చుట్టాలివి, అవనికి ఇక నువ్వు మాత్రమే కదా మాకు తెలిసింది, అందుకే ముఖ్యంగా అవని మా పెద్ద కోడలు, మాకు ఎంతో ఇష్టం, అలాంటి ఇంకా అవని వాళ్ళ అమ్మని రాకుండా ఎలా ఉండాలి అని ఇక అందుకే అన్నానమ్మా, ముందుగా నువ్వు నాతో రా అని ఇక మీనాక్షిని తీసుకొని రాజేంద్ర ప్రసాద్ పార్టీకి అయితే వస్తాడు. అప్పుడే పల్లవి, ఇదేంటి మావయ్య గారు అవని యొక్క వాళ్ళ అమ్మని మీనాక్షిని తీసుకొచ్చాడు అని ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వెంటనే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాలి, ఆ చక్రధర్ని కూడా తీసుకురమ్మని ఇక నాకు తెలిసిన సిఐకి ఫోన్ చేశాను అని ఇక అనుకుంటూ రాజేంద్ర ప్రసాద్ వెంటనే సిఐకి ఫోన్ చేశాడు. చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోము అని అనగానే, ఈరోజు నాకు సహాయం చేయవలసి వస్తుంది, ఖచ్చితంగా మీరు చేస్తారని అనుకుంటున్నాను అని రాజేంద్ర ప్రసాద్ అనగానే అప్పుడే సిఐ, మీరు ఏ చెప్పినా చేస్తాను, మీరు చెప్పిన పని అస్సలు కాదనను అని ఇక అనగానే, మీరు చక్రధర్ని ఒక 2 గంటలు ఇక మా ఫామ్ హౌస్లో పార్టీ ఉంది, ఆ పార్టీకి పంపిస్తారని అనుకుంటున్నాను, మీ పోలీసుల సెక్యూరిటీతో తీసుకురండి చాలు మాకు అని అనగానే, ఆ మాత్రం చేయలేనా, మీరు చేసిన హెల్ప్కి ఇక ఆ కొంత హెల్ప్ కూడా చేయలేనా, ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా ఆ చక్రధర్ని మా సెక్యూరిటీతో మా పోలీసులతో పంపిస్తాను, ఆ పార్టీకి తీసుకొని వచ్చేలా చేస్తాను అని సిఐ చెప్పగానే, ఇక సరే చాలా థ్యాంక్స్ అండి అని ఇక ఫోన్ అయితే కట్ చేస్తాడు. ఇక సిఐ అయితే చక్రధర్ ఇక ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వెంటనే చక్రధర్ని తీసుకొని రాజేంద్ర ప్రసాద్ ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళమంటారు. అప్పుడే ఇక చక్రధర్, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, అసలు ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కానిస్టేబుల్స్ అయితే ఇక నిన్ను రాజేంద్ర గారి ఫామ్ హౌస్కి తీసుకురమ్మని ఇక సార్ తీసుకువెళ్ళమని చెప్పారు, అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాము అని అనగానే చక్రధర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి రాజేంద్ర వాళ్ళ ఫామ్ హౌస్కి నన్ను తీసుకువెళ్ళడం ఏంటి అని అనగానే, వాళ్ళు కోరారంట, అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాము, 2 గంటల పర్మిషన్ మాత్రమే అని చెప్పగానే ఇక చక్రధర్, ఇదేంటి నన్ను ఎందుకు తీసుకువెళ్తున్నారు అని షాక్ అయిపోతాడు. ఆ తర్వాత ఇంకొక పని చేయాలి అని రాజేంద్ర ప్రసాద్ వెంటనే ఇక ప్రెస్ వాళ్ళకు కూడా ఫోన్ చేస్తాడు. అప్పుడే చెప్పండి ఎవరు మీరు, మీకు ఏ సహకారం కావాలి అని ప్రెస్ వాళ్ళు అనగానే, మీరు ముందుగా ఇక
ఫామ్ హౌస్, రాజేంద్ర ఫామ్ హౌస్ తెలుసు కదా, ఇంకా అక్కడికి మీరు వెంటనే రావాలి. అక్కడ పార్టీలో ఒక నిజ నిజాలు తెలియబోతున్నాయి, ముఖ్యంగా మీరు ఉండాలి అని రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ వాళ్ళకి చెప్పగానే వెంటనే ప్రెస్ వాళ్ళు సరే సార్, మీరు ముఖ్యమైన విషయం అన్నారు కదా, ఖచ్చితంగా వస్తాము అని ఇక ప్రెస్ వాళ్ళు కూడా అంటారు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ నేను అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది ఇక అని ఆలోచిస్తూ ఉంటాడు అటు ఇటు. అప్పుడే ఇక అక్కడికి అవని వస్తుంది. ఏంటి మావయ్య గారు, అసలు మీరు ఏం చేస్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు మావయ్య గారు అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే అమ్మ అవని, ఇక ఆ తర్వాత ఇక నీకే తెలుస్తుంది అని అనగానే మావయ్య గారు అస్సలు అర్థం కావడం లేదు, చెప్పండి మావయ్య గారు ప్లీజ్ మావయ్య గారు అని ఇక అవని అనగానే అమ్మ నీకు మీ అమ్మకి న్యాయం జరగాలి, న్యాయం జరగడానికే నేను పోరాడుతున్నాను, ఈరోజు న్యాయం జరిగేలా నేను చూస్తాను అని అనగానే అప్పుడే అవని షాక్ అయిపోతుంది. ఏంటి మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి పల్లవి వచ్చి వింటూ ఉంటుంది. అప్పుడే ఇక నేను చెప్పేది నిజమమ్మా, మీ అమ్మకి నీకు న్యాయం జరగాలి, ఆ చక్రధరే నీ తండ్రి అని మీనాక్షి భర్త అని అందరి ముందు తెలియజేయాలని ఈరోజు నిర్ణయించుకున్నాను, అదే జరగాలని చూస్తున్నానమ్మా అని అనగానే అవని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి మామయ్య గారు ఈ విషయం తెలియకూడదు మామయ్య గారు, తెలిస్తే ఆ చక్రధర్ మమ్మల్ని బ్రతకనివ్వడు అని అనగానే లేదమ్మా, తన నుండి ఏ హాని లేకుండా తన గురించి అందరికీ తెలిసేలా ఇక మీ అమ్మ ఎవరో అసలు నువ్వెవరో అందరి ముందు తెలియజేశాను, ప్రపంచానికి తెలియజేయాలి, అందుకే నేను ఈరోజు నేను ఈ న్యాయం జరగాలని చూస్తున్నాను అని అలా మాట్లాడుతూ ఉండగా పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి మామయ్య గారికి ఈ అవని తండ్రి నా తండ్రి ఒక్కరే అని తెలిసిపోయిందా, అంటే ఇప్పుడు మా నాన్నగారి గురించి నిజమంతా బయట పెడతాడా, ఇక అవని తండ్రి ఇక ఈ చక్రధరని నిజాన్ని బయట పెడతాడా, లేదు అలా జరగకూడదు, మావయ్య గారిని ఎలాగైనా చెప్పకుండా చేయాలి అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఇక రాజేంద్ర దగ్గరికి వచ్చి మావయ్య గారు ప్లీజ్ మావయ్య గారు మీరు ఈ విషయాన్ని బయట పెట్టకండి అని అనగానే ఏంటమ్మా ఏ విషయం అని అంటూ ఉంటాడు. ఇక మా నాన్న గురించి, మా నాన్న అవని తండ్రి అని నిజాన్ని ఇంతమంది ముందు బయట పెట్టాలని అనుకుంటున్నారు కదా, అది పెట్టకూడదు అని పల్లవి అనగానే ఏంటమ్మా నేను నీకెలా చెప్పాను, నీకేమైనా చెప్పానా అని అంటూ ఉంటాడు. లేదు మావయ్య గారు మీరు అవని మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను అని, నువ్వు ఇలా వింటావని నాకు తెలుసమ్మా, అయినా చేసే పని చేయాలి, ఆపేయకూడదు కదా, ఈరోజు ఖచ్చితంగా చేసే తీరుతాను అని రాజేంద్ర ప్రసాద్ అలా పల్లవి మాట్లాడుతున్నా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే పల్లవి మావయ్య గారు ప్లీజ్ మావయ్య గారు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి ప్లీజ్ మావయ్య గారు అని పల్లవి అయితే బ్రతిమిలాడుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ని అయితే. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ లేదమ్మా పల్లవి ఇక నేను చెప్పేది చెప్పేస్తాను అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి మాట్లాడుతున్నా పట్టించుకోకుండా అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఫామ్ హౌస్లో అన్ని టేబుల్స్ వేస్తారు కదా, ఇక అందరూ వచ్చి అక్కడ కూర్చొని ఉంటారు. ముందుగా ఇక మీనాక్షిని ఇక అక్కడ సీట్ పై కూర్చోపెడతాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడే మీనాక్షి ఏంటనయ్య ఏం చేస్తున్నారు మీరు, ఇక్కడ పెద్దవాళ్ళు మాత్రమే కూర్చోవాలి, అలాంటిది నన్ను కూర్చోబెడుతున్నారేంటి అని మీనాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే అమ్మ ఇక నీ గురించే ఈ మీటింగ్ అంతా, ఇది మీ గురించే అని అనగానే మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకేమీ అర్థం కావడం లేదు. అవునమ్మా కొద్దిసేపట్లో నీకే అర్థమవుతుంది, కానీ నువ్వు ఇక్కడనే కూర్చోవాలమ్మా అని ఇక అంటూ రాజేంద్ర ప్రసాద్ ఆ సీట్లో కూర్చోపెడతాడు. ఆ తర్వాత అమ్మ అవని నువ్వు కూడా ఇక్కడ కూర్చోవాలి అని చెప్పగానే మావయ్య గారు మీరు చేసేది నాకు భయంగా ఉంది, మీరు ఈ విషయాన్ని బయటపెట్టద్దు మావయ్య గారు అని అనగానే లేదమ్మా నేను నిర్ణయించుకున్నాను అందరికీ న్యాయం జరగాలని, అదే చేస్తున్నాను, ప్లీజ్ అమ్మా ఇక నా మాట మేరకు నువ్వు ఇక్కడ కూర్చో అని రాజేంద్ర ప్రసాద్ అనగానే ఇక అవని కూడా అక్కడ కూర్చుంటుంది. అప్పుడే పల్లవి ఇదేంటి మావయ్య గారు ఎంత చెప్పినా వినలేదు, ఖచ్చితంగా ఈ నిజాన్ని బయట పెడతాడు, ఇక మా నాన్నే అవని తండ్రి అని ఆ మీనాక్షి భర్త అని బయట పెడతాడు, మా పరువు పోతుంది, ఇక మా అమ్మ కూడా గుండె పగిలి చేస్తుంది, అయినా చెల్లెల గురించి చెల్లె బాధపడుతుందని తెలిసి కూడా ఇలా చేయడం ఏంటి మామయ్య గారు అని ఇక పల్లవి చాలా కోప్పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని ఇక అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులు చక్రధర్ని తీసుకొని అక్కడికి వస్తారు. అప్పుడే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి నాన్నను కూడా ఇక్కడికి తీసుకొచ్చారండి, డాడీ ఇక్కడికి రావడం ఏంటి అని ఇక అనుకుంటూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వెంటనే ఇక పల్లవి అయితే వాళ్ళ డాడీ దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక ఏంటమ్మా నువ్వు ఇలా వస్తున్నావేంటి, మేము పర్మిషన్ తోటనే మీ డాడీని ఇక్కడికి తీసుకొచ్చాము, నీతో మాట్లాడేదానికి ఏమీ కాదు అని అనగానే ప్లీజ్ నాతో మా డాడీతో మాట్లాడనివ్వండి అని ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక ఏం డాడ్ ఏం జరుగుతుంది ఇక్కడ, అయినా నిన్ను ఇక్కడికి తీసుకురావడం ఏంటి అని అనగానే ఆ రాజేంద్ర నన్ను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాడంటమ్మా, అందుకే నన్ను ఈ పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు అని చక్రధర్ అంటూ ఉంటాడు. డాడ్ ఇక్కడ కొంపలు
టైం అయింది. ఎందుకంటే మామయ్య గారు ఎందుకు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారో ఇంకా నీకు అర్థం కాలేదా అని అనగానే, ఏంటమ్మా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలీదు. అయినా ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. అప్పుడే ఇక ఏం జరుగుతుందంటే, మా మామయ్య గారికి నిజం తెలిసిపోయింది డాడ్. ఇక నువ్వు మీనాక్షి భార్యాభర్తలని, అవని నీ కూతురని నిజం తెలిసిపోయింది. వాళ్ళకి న్యాయం చేయాలని ఇక నువ్వే అంతమందిలో నువ్వే వాళ్ళ అవని తండ్రివని, మీనాక్షి భర్తవని తెలియజేయాలని ఇదంతా మీటింగ్ పెట్టాడు మా మామయ్య గారు అని చెప్పగానే చక్రధర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని అంటూ ఉంటాడు. అవును డాడ్, నిజంగానే మామయ్య గారిని ఎంత బ్రతిమలానా ఈ నిజాన్ని బయట పెట్టకుండా ఉండలేనన్నాడు. ఇక అందుకనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడేమో అని ఇక పల్లవి అంటూ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయాలమ్మా, పారిపోవడానికి కూడా ఇక్కడ పోలీసులు ఉన్నారు, ఇప్పుడు నేనేం చేయాలి అని ఇక చక్రధర్ అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు. మనం చేసేది ఏమీ లేదు డాడ్, చూస్తూ ఉండవలసిందే అని ఇక పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడున్న పార్వతి, భానుమతి, ఇక శ్రీకర్, కమల్, అక్షయ్ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇదేంటి డాడ్ గెట్ టుగెదర్ అని చెప్పి ఇక్కడికి అందరినీ, అసలు ఛానల్స్ వాళ్ళని, రిపోర్టర్స్ అందరినీ పిలిపించాడు, అసలు ఏం చేయబోతున్నాడు డాడ్ అని ఇక అనుకుంటూ ఉంటారు శ్రీకర్, కమల్, అక్షయ్ అయితే. అప్పుడే అక్షయ్ అయితే, నాన్న నువ్వేం చేస్తున్నావు అని అనగానే, ఇక నిన్ను కొద్దిసేపట్లోనే అన్నీ తెలుస్తాయిరా, మీరు కొద్దిసేపు కామ్గా ఉండండి అని రాజేంద్ర అంటూ ఉంటాడు. అప్పుడే మామయ్య గారు, ప్లీజ్ మామయ్య గారు ఈ విషయాన్ని బయట పెట్టకండి, మా అమ్మకు నాకు ప్రాణహాని ఉంది, ఆ చక్రధర్ మామూలు వారు కాదు అని ఇక అంటూ ఉంటుంది. అవని అయితే, లేదమ్మా నేను ఎవరికి ఏమీ కానివ్వను, న్యాయాన్ని మాత్రమే చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చాను అని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే మామయ్య గారు నాకు భయంగా ఉంది అని అవని అంటూ ఉంటుంది. నువ్వేమీ భయపడకమ్మా, కొద్దిసేపట్లో అన్నీ తెలిసిపోతాయి అని ఇక రాజేంద్ర అంటూ ఉంటాడు. అప్పుడే అయినా మీరు ఇప్పుడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు సార్, మీరు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏదో తెలుస్తుంది అని మమ్మల్ని పిలిపించారు కదా, అసలు ఎందుకు పిలిపించారు అని ఇక ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పేది అదే, ముందుగా అందరూ వినండి. ఇక్కడ జరగబోయేది మీనాక్షి అవని గురించి. ఇక అవని, మీనాక్షి అవని తండ్రి ఎవరని, అటు మీనాక్షి భర్త ఎవరని అందరూ నిలదీసిన వాళ్ళే, ఇక వాళ్ళ గురించి తప్పుగా అనుకున్న వాళ్ళే. కాబట్టి వాళ్ళకి అందరికీ తప్పుగా అనుకున్న వాళ్ళకి ఒక నిజాన్ని చెప్పాలనే ఇక్కడికి తీసుకువచ్చాను అని అనగానే అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. పార్వతి, భానుమతి, అక్షయ్, శ్రీకర్, కమల్ అయితే స్టన్ అయిపోతారు. ఇదేంటి నాన్నగారు ఇలా మాట్లాడుతున్నారేంటి, అయినా వాళ్ళ గురించి ముందే తెలుసా అని ఇక అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఏంటి సార్ మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని అనగానే ప్రెస్ వాళ్ళు, ఇక ఈ మీనాక్షిని మోసం చేశాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో కాదు ఈ చక్రధర్ అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు అని అనగానే, ఈ మీనాక్షిని ప్రేమించినట్టు నటించి ఆ తర్వాత డబ్బు కోసం పెళ్లి చేసుకొని ఆ తర్వాత పిల్లలు పుట్టాక ఇక తనని భార్య కాదని బయటికి గెంటేశాడు. ఇప్పటికీ తను భార్య అని ఎక్కడా చెప్పుకోలేదు. ఇక ఈ అవని తన కూతురు కాదని, ఇక మీనాక్షి తన భార్య కాదని ఎవరికి తెలియకుండా చేయాలని, వాళ్ళని చంపేయాలని కూడా చూస్తున్నాడు ఈ చక్రధర్ అని చెప్పగానే అందరూ స్టన్ అయిపోతారు. ఇక అప్పుడే రాజేశ్వరి అయితే షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, ఆ మీనాక్షి నా భర్త భార్య ఏంటి అని అనగానే, అవును తను నీకంటే ముందే ఇక ఆ మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు, మీనాక్షే చక్రధర్ భార్య. ఆ తర్వాత డబ్బు కోసం మళ్ళీ నిన్ను ప్రేమించినట్టు నటించి కొన్నాళ్ళు మాకు దూరం చేసి ఆ ఆస్తిని ఇచ్చాక నిన్ను మా దగ్గరికి చేరువచ్చేశాడు ఇంతటి మోసగాడు ఈ చక్రధర్ కూతురే అవని అని చెప్పగానే రాజేశ్వరి ప్రెస్ వాళ్ళు షాక్ అయిపోతారు. ఏంటి సార్ మీరు చెప్పేది, ఈ చక్రధర్ అనే వ్యక్తి 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆ డబ్బు కోసమా, అంటే ముందుగా ఈ మీనాక్షిని చేసుకొని ఆ తర్వాత మీ చెల్లెలు రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నారా అని అడుగుతూ ఉంటారు. అవును ముందుగా ఈ మీనాక్షిని పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు, కానీ మీనాక్షిని మాత్రం ఎక్కడ తన భార్య అని చెప్పుకోలేదు, తను ఎవరో కూడా తెలియదన్నట్లుగా నటిస్తున్నాడు. ఇప్పటికీ తన గురించి ఎక్కడ నిజం బయటపడుతుందో ఏమోనని ఇక తనని ఇప్పుడు చంపాలని కూడా చూస్తున్నాడు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి సార్ మీరు మాట్లాడేది, ఇంత మూర్ఖుడా ఈ చక్రధర్ అని అంటూ ఉంటారు ప్రెస్ వాళ్ళైతే. అప్పుడే అవును నిజంగానే మూర్ఖుడు అని ఇక అంటూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు చెప్పవేంటి, అయినా నీ భర్త ఇంత మోసం చేసా నువ్వు బయట పెట్టడం లేదేంటి, అయినా అతను చెప్పేది నిజమేనా, అసలు నువ్వు ఆ చక్రధర్ మొదటి భార్యవేనా అని అడుగుతూ ఉంటారు. అవును ఆ చక్రధర్ మొదటి భార్యని, నన్ను మోసం చేశాడు, నా వాళ్ళకి నన్ను దూరం చేసి ప్రేమించాలని నటించి నన్ను పెళ్లి చేసుకున్నాడు, డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నానని తెలుసుకోలేకపోయాను, ఆ తర్వాత నా పిల్లలు కూడా పుట్టారు, ఆ పిల్లల్ని కూడా తన పిల్లల్లా స్వీకరించలేదు,
నా పిల్లల్ని నన్ను ఒక చీమలా చూశాడు. అలాంటి వ్యక్తి ఆ మూర్ఖుడు. ఇక తను కట్టిన తాళి ఇప్పటికీ తెంచుకోలేదు చూడండి అని ఇక అందరి ముందు ఇక తను చక్రధర్ కట్టిన తాళిని ఇక మీనాక్షి అయితే చూపిస్తుంది. అప్పుడే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఈ చక్రధర్ ఇంత మూర్ఖుడా అని అంటూ ఉంటారు. అప్పుడే అవును, ఆ చక్రధర్ మామూలు వాడు కాదు. ఇక ఎక్కడ మా గురించి బయటపడుతుందేమోనని మమ్మల్ని చంపాలని కూడా చూశాడు. చాలాసార్లు చంపబోయాడు కూడా అని ఇక మీనాక్షి అయితే ఆ చక్రధర్ నిజ స్వరూపాన్ని అందరి ముందు ప్రెస్ వాళ్ళ ముందు బయట పెడుతుంది. అప్పుడే ఇక మీరు నమ్మకపోతే కావాలంటే నా దగ్గర అతను నేను దిగిన ఫోటో ఉన్నది, కావాలంటే చూడండి అని ఇక మీనాక్షి అయితే ఇక చక్రధర్ మీనాక్షి దిగిన ఫోటోని చూపిస్తుంది. అది చూసి ప్రెస్ వాళ్ళు ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏంటి ఇంత మోసం చేస్తావా? ఇక నీలాంటి వాడు నా భర్తగా నేను పొందానని నాకు చాలా కోపంగా ఉంది. అసలు నా వాళ్ళని నేను ఇక దూరం చేసుకోబోయాను. ఆ తర్వాత నా వాళ్ళు దగ్గర తీశారు. కానీ నీలాంటి మూర్ఖుని నేను పెళ్లి ప్రేమించినట్టు నటించి నన్ను కూడా పెళ్లి చేసుకున్నావా? అటు మీనాక్షికని ఇప్పుడు నన్ను మోసం చేస్తావా అని ఇక అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే. వెంటనే రాజేశ్వరి మీనాక్షి వచ్చి ఇక చక్రధర్ చెంప పలగొట్టి ఎప్పటికీ ఇలాంటి వాడు బయటికి రాకూడదు, ఇలాంటి మోసం చేసిన వాడు అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక పోలీసులు అయితే అవునమ్మా, ఇలాంటి వాళ్ళు బయట ఉంటే ఇంకా అందరూ ఇక ఈ విధంగానే ప్రవర్తిస్తారు, ఇలాంటి మూర్ఖులు బయట ఉండకూడదు, అయినా ఇక నీలాంటి వాళ్ళని ఇక ఈ బయట ఉంచడం ఏంటి అని చక్రధర్ని అయితే మళ్ళీ కొట్టుకుంటూ లాక్కొని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్తారు. ఈ విధంగానైతే రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక మీనాక్షి అవని గురించి అందరి ముందు తెలియజేస్తాడు, ప్రపంచానికి మొత్తానికి తెలియజేస్తాడు అవని. ఇక మీనాక్షి చక్రధర్ కూతురు అవని అని, మీనాక్షి తన భార్య అని నిజాన్నైతే అందరి ముందు తెలియజేస్తాడు. ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ నిజ స్వరూపాన్ని తెలుసుకొని ఇక ఎప్పటికీ ఇలాంటి వాడు బయటికి రాకూడదు జైలు నుంచి అని ఇక అనేలా చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.